ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు యూవీఏ యూవీబీ గురించి ఇంత చర్చ జరుగుతుంది గత 10-15 సంవత్సరాల్లో బాగా పెరిగిపోయింది. వీటిలో ఏ కండిషన్స్ యూవీ రేస్ వల్ల కూడా అగ్రవేట్ అవుతాయండి? విటిలిగో యూవీ వల్ల అగ్రవేట్ అవ్వదండి. యూవీబీ ఇస్ అ ట్రీట్మెంట్ ఫర్ విటిలిగో. ఎందుకంటే కణల్ని ఆల్బైనిజం అంటే బాడీ అంతా కూడా వాళ్ళు పుట్టడం వల్ల పుడతారండి, తర్వాత అది సడన్ గా ఆన్సెట్ అవ్వచ్చా? జెనెటిక్ డిఫెక్ట్ అండి. ఇట్స్ ఎంజైమ్ డిఫెక్ట్. ఆ ఎంజైమ్ మేక్ చేయట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఎంజైమే పూర్తిగా లోపం ఉంటుందండి, కణంలో లోపం ఉండదు. మెల్నోసైట్స్ అనేవి ఎండకి బాగా ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తున్నారు అందరూ తరచుగా. ఆ వన్ ప్రిస్క్రిప్షన్ అందరికీ వర్తిస్తుందా? అంటే ఫోటో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దానివి అగ్రవేట్ అవుతాయి. లేదా మీరు ఇప్పుడు ఎండలో కూర్చుంటే అంటే ఇప్పుడు మీకు వైటమిన్ డి కావాలంటే యూవీ రేస్ హైయెస్ట్ ఉన్నట్టు. విటిలిగో మచ్చలు మొదలుపెట్టాక దాన్ని టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ ఏమన్నా మెల్నిన్ ప్రొడక్షన్ని మళ్ళీ చేస్తాయి బికాజ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్కి అవుతాయా? అదండి, ప్రొడక్షన్ పెరగాలంటే డిసీజ్ యాక్టివిటీ తగ్గాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో టాపికల్గా స్టీరాయిడ్ వాడినా, స్టీరాయిడ్ ఆల్టర్నేటివ్ జాక్ ఇన్హిబిటర్స్ అని కొత్తగా వచ్చాయి, అవి వాడినా కూడా ఏం చేస్తున్నాం, మనం యాక్టివిటీని తగ్గిస్తున్నాం. యాక్టివిటీని తగ్గించామంటే ఆటోమేటిక్గా పక్కనున్న కణం మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అది కవర్ చేస్తుంది. రైట్. దీర్ఘకాలం వాడాలండి ఇది? అంటే రెస్పాన్సివ్నెస్ చెప్పినట్టుగా అంటే చాలా ఇండివిజువలైజ్డ్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి అందరికీ అంటే ఒక సిమిలర్, ఇట్స్ నాట్ లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్స్ లాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓన్లీ చిన్న ఏరియా ఉందనుకోండి, క్రీమ్స్తో మొదలు పెడతాం. ఎక్స్టెన్సివ్గా ఉంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, లిమిటెడ్ టైంలోనే ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ ద బాడీ ఇన్వాల్వ్ అయిపోయింది అనుకోండి, ఓరల్ మెడికేషన్కి వెళ్తాం. సో దాన్ని బట్టి మనం రెస్పాన్సివ్నెస్ని అసెస్ చేయాలి. స్టీరాయిడ్ వుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ బికాస్ తొందరగా దాన్ని కంట్రోల్ చేయడానికి. లేదు కొంతమందికి పెట్టలేం, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, స్టీరాయిడ్ పెట్టామంటే షుగర్ లెవెల్స్ ఇంకా స్టూటప్ అయిపోతాయి. సో ఆల్టర్నేటివ్ మెడికేషన్ చూసుకుంటూ దాని ప్రకారం వీ హ్యావ్ టు గో అబౌట్ ఇట్. ఇప్పుడు యూవీఏ యూవీబీ గురించి ఇంత చర్చ జరుగుతుంది గత 10-15 సంవత్సరాల్లో బాగా పెరిగిపోయింది. అవునండి. వీటిలో ఏ కండిషన్స్ యూవీ రేస్ వల్ల కూడా అగ్రవేట్ అవుతాయండి? విటిలిగో కావచ్చు, హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, మనం అనుకున్నట్టు ఈ ఆటోఇమ్యూన్ అదర్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి. విటిలిగో యూవీ వల్ల అగ్రవేట్ అవ్వదండి. యూవీబీ ఇస్ అ ట్రీట్మెంట్ ఫర్ విటిలిగో. ఓహో. ఎందుకంటే కణల్ని మనం మెలనిన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం లైట్ థెరపీ వాడతాం. వాడతారు. సో వీ యూస్ హోల్ బాడీ థెరపీస్, లోకల్ థెరపీస్ వేర్ వీఆర్ గివింగ్ యూవీబీ రేడియేషన్. సో దట్ అది స్టిమ్యులేషన్, మనకు నలుపు కావాలి కదా. కాకపోతే ఇప్పుడు ఎస్ మీరు అన్నట్టుగా యూవీఏ యూవీబీ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అవి చాలా ఇష్యూస్కి ఇంక్రీజ్ చేస్తాయి. సో మీరు అన్నట్టుగా సన్ అలర్జీస్ ఉంటాయి. ఆ ప్రొలాంగ్ సన్ అలర్జీస్ వల్ల మచ్చ అప్పుడు పడకపోయినా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పిగ్మెంటేషన్ చేంజెస్ వస్తాయి. మెలాజ్మా ఒకసారి మొదలైంది అనుకోండి, సన్ ఎక్స్పోజర్ అవుతున్న కొద్దీ మనకి సివియరిటీ ఇంక్రీజ్ అవ్వడం, రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ తగ్గడం, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి మీరు అన్నట్టు అది స్టెబిలైజ్ అయిపోతే డిసీజ్ బహుశా లేజర్తో ఎలాగైతే మీరు పిగ్మెంట్ని బ్రేక్ చేస్తారో, ఇస్ దేర్ ఎనీ మెథడాలజీ టు ఇంట్రడ్యూస్ పిగ్మెంట్ ఇన్ టు ద స్కిన్? దట్స్ వాట్ ఈస్ యూవీబీ థెరపీ. దట్ ఇస్ వాట్ ఈస్ యూవీబీ. సో బయట నుంచి లైట్ పెట్టడం ఒకటే కాదు, సన్ ఎక్స్పోజర్కి ఈక్వలెంట్గా కంట్రోల్డ్ ఎక్స్పోజర్. ఇప్పుడు సన్ అనేది మనకి మొత్తం స్పెక్ట్రమ్ ఉంటుంది, విజిబుల్ లైట్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ప్రామినెంట్గా యూవీబీ స్పెక్ట్రమ్ తీసుకుని దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల అది ఒక కంటెంట్, మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందండి, ఎన్ని నిమిషాలు పెట్టాలి, ఎంతకాలం పెట్టాలి, అలాగా దాన్ని బట్టి వీఆర్ స్టిమ్యులేటింగ్ మెలనిన్ హియర్. వీటన్నిటికీ అతీతమైన ఆల్బైనిజం. ఆల్బైనిజం అంటే బాడీ అంతా కూడా వాళ్ళు పుట్టడం వల్ల పుడతారండి, తర్వాత అది సడన్ గా ఆన్సెట్ అవ్వచ్చా? జెనెటిక్ డిఫెక్ట్ అండి. ఇట్స్ ఎంజైమ్ డిఫెక్ట్. ఆ ఎంజైమ్ మేక్ చేయట్లేదు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది కదా, మెలనిన్ అవ్వడానికి మనకి ఒక బయోకెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, ఆ ఎంజైమే పూర్తిగా లోపం ఉంటుందండి, కణంలో లోపం ఉండదు. మెల్నోసైట్స్ అనేవి ఫిక్స్డ్ నెంబర్ ఇన్ ఎవ్రీ పర్సన్. రైట్. నెంబర్ అదే ఉంటుంది, కాకపోతే ఆ కన్వర్షన్ స్టెప్ మెలనిన్ మేక్ చేసే ఎంజైమ్ ఆ ఆపరేటస్ లేదనుకోండి మీరు. దట్ ఈస్ వై ఎట్ బర్త్ ఓన్లీ యూ సీ దట్ దెర్ ఇస్ నో పిగ్మెంట్ ఓవరాల్. డాక్టర్ గారు, మామూలుగా ఈ మధ్యకాలంలో ఎండకి బాగా ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తున్నారు అందరూ తరచుగా. ఆ వన్ ప్రిస్క్రిప్షన్ అందరికీ వర్తిస్తుందా? ఒక 10 నిమిషాలు ఎండ కావాలి, వైటమిన్ డి వెళుతుంది, మనం గ్లో అవుతాము, అది ఇది అని చెప్తున్నారు. కానీ అదే టైంలో గ్లో అవ్వడంతో ఏంటంటే ఫోటో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దానివి అగ్రవేట్ అవుతాయి. లేదా మీరు ఇప్పుడు ఎవ్రీబడి వై డూ యూ వాంట్ యాంటీ ఏజింగ్? యాంటీ ఏజింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటండి? సన్ ఎక్స్పోజర్ ప్రివెన్షన్. సో ఎండలో కూర్చుంటే అంటే ఇప్పుడు మీకు వైటమిన్ డి కావాలంటే యూవీ రేస్ హైయెస్ట్ ఉన్న టైంలో కూర్చోవాలి. అంటే మీరు అది 10 to 11 or 12 మధ్యలో, అది వీలవ్వదు కదా, చర్మం కాలిపోతుంది.
సో డే సిట్టింగ్ అవుట్ ఇన్ ద సన్ అనేది ఎంత మటుకు డీని ఇంక్రీజ్ చేస్తుంది అనేది ఇట్స్ క్వశ్చనబుల్ అండి. మన అటైర్, మనం ఎంత డైరెక్ట్ సన్ కింద ఉన్నామా, షేడ్ నుంచి వస్తున్న కిరణాల కిందే ఉన్నామా, ఫుల్లీ కవర్డ్ ఉన్నామా, దీన్ని బట్టి కూడా వేరియేషన్ ఉంటుంది. అది కాబట్టి అది వన్ ప్రిస్క్రిప్షన్ అందరికీ ఇవ్వాలనేది లేదండి. మామూలుగా ఒక హెల్దీ నార్మల్ సే అడల్ట్ లేదు పిల్లలకైనా సరే ఎండలో ఆడుకోవడానికి వెళ్తారు, ఏ SPF ఉంటే ఐడియల్? 30 సరిపోతుందండి మనకి. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్పోర్టీ యాక్టివిటీస్, చెమట బాగా పట్టేయడం, లేకపోతే ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు, కొంతమందికి సన్ అలర్జీస్ ఉంటాయి, సెన్సిటివిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఏంటంటే క్లోరిన్తో బ్లీచ్ ఉంటుంది కదా, సో దానివల్ల డ్రై అయిపోయి కూడా స్కిన్ బాగా ప్రోన్ టు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం హయ్యర్ SPF ఆర్ వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ వాడతాం అనమాట. 30 ఈజ్ అన్ ఐడియల్ SPF అండి మనకి. ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలండి? ఐడియలీ 2 to 3 అవర్స్కి రీఅప్లికేషన్ అండి. ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ సో యాక్టివ్, అంటే చెమటలు కారిపోతూ ఉండడం, కంటిన్యూస్ సన్ ఎక్స్పోజర్లో ఉంటుంది, లేదంటే 2 to 3 hours వన్స్ రీఅప్లికేషన్. ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలని కూడా చాలా మందికి డౌట్. ఎందుకంటే ఈ మధ్య సన్ స్క్రీన్కి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, ఏవో కెమికల్స్ ఉన్నాయి అవి బాడీలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి. సన్ స్క్రీన్ మీరు మనం డివైడ్ చేసుకుంటే అండి, కెమికల్ కాంపోజిషన్స్లో ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఏంటంటే ఓన్లీ రిఫ్లెక్ట్ చేస్తాయి రేస్ని. సో అవి లార్జర్ పార్టికల్స్ అనమాట. స్కిన్కి అంటే సూపర్ఫిషియల్గా కూడా పెనిట్రేషన్ ఉండదు. జింక్ ఆక్సైడ్ అండ్ టైటానియం డైఆక్సైడ్ అనేవి ఉంటాయి అనమాట. స్పోర్ట్స్ పీపుల్ ఎక్కువ వాడేది అదే ఉంటుంది. కెమికల్ బేస్డ్ అనేది ఏంటంటే అవి ఎలా ఉంటాయంటే దే అబ్జార్బ్ ద యూవీ, దే డోంట్ రిఫ్లెక్ట్ ఓన్లీ. సో అది చేయడం వల్ల ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆన్ ద సర్ఫేస్ ఉంటుంది. అండ్ కొంతమంది అంటూ ఉంటారు చూడండి, సన్ స్క్రీన్ పెట్టుకోగానే ఎండలోకి వెళ్ళగానే కొంచెం నల్లగా అయ్యానన్న ఫీలింగ్ ఉంటుంది, సాయంత్రానికి మళ్ళీ మొహం కడుక్కోగానే నార్మల్గా ఉంటుంది. దట్స్ బికాస్ ఆఫ్ ద హీట్ generation that has happened అనమాట. there are some evidences that certain molecules మనం సన్ స్క్రీన్స్లో వాటిలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని వస్తున్నాయి. బట్ అవన్నిటినీ ఇప్పుడు దే ఆర్ రిమూవింగ్ ఫ్రమ్ ద సన్ స్క్రీన్స్. యాక్టివ్గా ఏ ఇంగ్రీడియంట్స్లో మంచి సన్ స్క్రీన్స్లో అది ఉండట్లేదండి. రైట్, దాదాపుగా. సో ఉత్తమం సన్ స్క్రీన్ వాడడం అన్లెస్ యూ హ్యావ్ ఎనీ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్ అనేసరికి అండి, సన్ స్క్రీన్ వాడడం కూడా నవ్ ఐ వుడ్ సే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ బేస్డ్ ఆన్ యువర్ మీ మెడికల్ ఇష్యూస్కి కావాలి అంటే తప్పితే అది మీ చాయిస్కి వదిలేయచ్చు. ఎందుకంటే స్కిన్ ఏజింగ్ మీకు ఎలా ఏజ్ అయినా మీకు పర్వాలేదు అనుకుంటే ఐ వుడ్ లీవ్ ఇట్ యువర్ చాయిస్. కానీ కొంత వాడితే మాత్రం ఏజింగ్ తగ్గుతుందా? అంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనకి ప్రతిరోజు డిస్ట్రక్షన్ అనేది ఏంటంటే ఎండ పడుతూనే ఉంటుంది, సెల్ దాన్ని డివైడ్ అవుతూ అంటే డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, మన బాడీ రిపేర్ చేస్తూనే ఉంటుంది. అట్ పాయింట్ తర్వాత దానికి సెనెసెన్స్ అంటాం, దాని ఓపిక తప్పిస్తుంది. అప్పుడు మనకి ఏజింగ్ చేంజెస్ ఫాస్ట్గా కనపడుతూ ఉంటాయి. సో హియర్ వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఆఫ్ రిపేర్ ఆన్ ద బాడీ, అంతే. సో మొత్తం మీద అయితే విటిలిగో గురించి ఇట్ ఈస్ రివర్సిబుల్ ఇన్ మెనీ కేసెస్ అంటారు, అట్లీస్ట్ అరెస్టబుల్ అంటారు. రివర్సిబుల్ అంటే ఎస్ వీ హ్యావ్ ఆప్షన్స్, క్యూర్ చేయొచ్చు చాలా మందిలో, అది ఉన్నాయి మనకు, ఆప్షన్స్ లేకుండా ఏమీ లేదండి. కానీ హౌ ఈచ్ వన్ రెస్పాన్స్, ఎవరికి ఎంత రిజల్ట్ వస్తుంది అనేది వన్స్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఆ ప్రోగ్రెషన్ పట్టే చెప్పగలుగుతాం. అంటే ఐ కాంట్ గివ్ యూ అ స్టాటిస్టికల్ పర్సంటేజ్ అండి, అది కష్టం. ఈ సందర్భంగా సాక్షి ప్రేక్షకులకి మీ అడ్వైస్ ఆన్ దోస్ కోపింగ్ విత్ విట్లిగో కానీ లేకపోతే అలాంటి సూచనలు మొదలయ్యాయంటే సోషల్ స్టిగ్మా అండ్ ఇతర కండిషన్స్ నుంచి భయపడకుండా ఎలా ఉండాలి? భయం అనేది ఇంకా మనలో మొదలవుతుందని తెలిసిందే కదా. వన్ థింగ్ అండి, విటిలిగో అనగానే ఫస్ట్ వాళ్ళు భయపడేది. ఇంకొకటి యాజ్ ఎ సైడ్ కుష్టి వ్యాధి గురించి కూడా ఇంకా మనకి ఇట్స్ స్టిల్ ఎవిడెంట్లీ దేర్ ఇన్ అవర్ సొసైటీ, అది ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ భయం ఒకటి ఉంటుంది. విటిలిగో భయం వల్ల మనము దానికోసం అని వదిలేయడం, ఇట్ ఈస్ ఓన్లీ స్కిన్ డీప్, అది గుర్తుపెట్టుకోవాలి. అది మనల్ని ఏమీ చేయట్లేదు. మనకి డిసీజ్ మార్బిడిటీ కన్నా కూడా సైకలాజికల్ మార్బిడిటీ అనేది దీంట్లో ఎక్కువగా ఉంది. ఇది ట్రీటబుల్, వీ హ్యావ్ ఆప్షన్స్. అది అవుతుంది లేది అనేది మనం ట్రీట్మెంట్ మొదలు పెడితేనే మనకు తెలుస్తుంది. ఉంది కదా అనుకొని విత్డ్రా అయిపోయి ఇంకా ఏమీ లేదు జీవితంలో అనుకోవడం అనేది ఇట్స్ టోటలీ రాంగ్, బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ వేర్ విన్ వీ క్యాన్ ట్రీట్ విట్లిగో అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దివ్య ఫర్ యువర్ బ్యూటిఫుల్ analysis and explanation. Thank you so much for having me, Andy. Thank you. Namaste.